బిలాము మోయాబు రాజైన బాలాకుతో, కడపటి దినములలో అనగా అంత్య దినములలో ఈ జనులు నీ జనులకు ఏమి చేయుదురో అది నీకు విషదపరచుదునని చెప్పి, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, అలాగే ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును, మరియు రాజదండము యాకోబులో నుండి లేచి మోయాబులోని కలహవీరులందరినీ కొట్టునని ప్రవచించెను. నక్షత్రము మరియు రాజదండములు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నవి. క్రీస్తు ఇశ్రాయేలీల శత్రువులనందరినీ ఓడించి ఆధిపత్యమును పొందుటచే ఇశ్రాయేలీలకు మరలా రాజ్యం అనుగ్రహించునని అర్థం. అతడు పట్టణంలోని శేషమును నశింపజేయును అని బిలాము చెప్పిన మాటలు క్రీస్తు శకం 70లో జరిగిన యెరూషలేము నాశనమును సూచించును. బిలాము ప్రవచనములోని మోయాబు యూదులను సూచించును. క్రీస్తు శకము 382లో జెరోమ్ ద్వారా హెబ్రీలో నుండి లాటిన్లోనికి తర్జుమా చేయబడిన వల్గేట్లో కిత్తీము నుండి అనగా ఇటలీ నుండి ఓడలు వచ్చునని కలదు. అలా కిత్తీము నుండి వచ్చిన రోమియులచే ఏబేరు అనగా యూదులు బాధింపబడుదురని, అది వారి అంత్యదినములలో జరుగునని బిలాము ముందుగానే యెరూషలేము నాశనమును గురించి ప్రవచించెను.